అదేంటి దొరబాబు, ఈ రోజు పండగ కదా, ఇంట్లోనే ఉంటానని అన్నారు, మళ్ళీ ఎక్కడికో రెడీ అవుతున్నారు? పూజ అయిపోయింది కదా జ్యోతి, చిన్న పని మీద వెళ్తున్నాను. అన్నట్టు నువ్వు చాలా అద్భుతంగా హోమ్ మేడ్ వినాయకుడి పూజ చేసావు. చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవును దొరబాబు, మట్టి నీళ్లతో కలవకపోయేసరికి ఎక్కడ విగ్రహం చేయలేనోనని చాలా భయం వేసింది. కానీ పిండితో నువ్వు అద్భుతంగా వినాయకుడిని చేసావు. అంత స్పాంటేనియస్ గా నీకెలా ఐడియాస్ వస్తాయి జ్యోతి? ఏమో అలా వస్తాయంతే. రియల్లీ యువర్ జీనియస్ జ్యోతి. నీలో అమేజింగ్ టాలెంట్ ఉంది. ఏదైనా చేస్తావు, ఏం అడిగినా చేస్తావు. ఇంతలో పొగుడుతున్నారంటే మీ మాటల వెనుక ఏదో ఉందనిపిస్తోంది. అంటే చిన్న డౌట్ ఉంది. మళ్ళీ స్టార్ట్ చేశారా? నా డౌట్ క్లియర్ గా అందే నా మనసు పీస్ఫుల్ గా ఉండదు జ్యోతి. దేని గురించి మీకు డౌట్? అదే నిన్న రాత్రి అబ్బా, ఏం జరగలేదని చెప్పాను కదా దొరబాబు. ఉండు, ఇది నా టీషర్ట్ అంటుకుంది. ఇది ఎలా అంటుకుందా అని. ఏదో పొరపాటుగా అంటుకుని ఉంటుంది, అది వదిలేసి మీరు బయటికి వెళ్ళరండి. మాట దాటిస్తున్నావు జ్యోతి. ఏదైనా ఉంటేనే కదా దొరబాబు దాటడానికి. అబద్ధం చెప్తున్నావు జ్యోతి. అన్నీ మీరు ఊహించుకుంటున్నారు. సాక్ష్యాలు కనపడుతుంటే కాదని దాటేస్తావేంటి? బై మిస్టేక్ మీ టీషర్ట్ కంటుకున్న స్టిక్కర్ని పట్టుకొని నన్ను ఇలా విసిగిస్తున్నారేంటి? పండగ రోజు విసుక్కుంటావేంటి బంగారం? లేకపోతే ఏంటి దొరబాబు, నాకు గుర్తులేని దాన్ని ఎలా నిజమని చెప్పమంటారు? మీరు చెప్పండి. సర్లే, కోప్పడుకో. దొరబాబు, పండగ రోజు ఇలా నిరాశగా ఉండకూడదు. నవ్వుతూ సంతోషంగా ఉంటేనే ఆ గణేశుడి ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఏది, నా కోసం ఒక్కసారి నవ్వండి. మా మంచి దొరబాబు. ఏ జ్యోతి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా. అత్తయ్య పిలుస్తుంది, నేను వెళ్తాను. వద్దు జ్యోతి, మార్కెట్కి నేను వెళ్తాను. దొరబాబు, పండగ రోజు గొడవలు జరిగేలా చేయకండి. నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. జ్యోతి 1 minute. అలాగే అక్క సైన్ చేస్తే మీకు మెయిల్ పంపుతాలేండి. 5 minutes. ఫైల్ కూడా ఇక్కడే ఉంది, హార్డ్ కాపీ కొరియర్ చేయిస్తాలేండి. ఓకే, బాయ్. అక్క 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 ఏమైందక్క, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? శ్రావ్య జ్యోతిల్ని తలుచుకుంటే నవ్వు ఆగట్లేదురా. నేనిచ్చిన పౌడర్తో జ్యోతి బ్యాడ్ అయి రోడ్డు మీదకి గెంటే పడుంటుంది. పాపం, గణపతి బప్ప మోరియా అని భక్తి భజన జరగాల్సిన ఇంట్లో రక్తి కట్టించే ఫ్యామిలీ డ్రామా జరుగుంటుంది. కళ్ళారా చూసి తరించాల్సిందిరా. కానీ రాజీవ్కి జ్యోతికి అనుమానం రాకూడదని వెళ్ళలేదు. అక్కడ ఏం జరుగుంటుందో ఊహించుకునే నవ్వుకుంటున్నాన్రా. అక్క, నువ్వు హ్యాపీ అయితే నేను డబుల్ హ్యాపీ. ఇదిగో ఇక్కడ సైన్ చేస్తే 10 కోట్ల డీల్ ఓకే చేయిస్తారు రంజిత్ గారు. ఆ శారదను టార్గెట్ చేస్తూ బిజినెస్ నెగ్లెక్ట్ చేయకక్క.
రేయ్, శారద మనకు ప్రధాన శత్రువు. దాన్ని కొంట్లోంచి జారే ఒక్కో చుక్క మనకు లక్షలతో సమానం. నువ్వు ఆ ఫైల్ సంగతి చూడు, నేను ఆ శారద సంగతి చూస్తాను. దానికి ఈ వినాయక నవరాత్రుల్లో నరక రాత్రులు చూపిస్తా. వీడియో కాల్ చేసి దాని బాధని చూసి నేను ఆనందపడతా. నువ్వు వెళ్ళు. సరే అక్క.